శివపురాణం ప్రకారం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు స్థితికారుడైన విష్ణువుకు తమలో ఎవరు గొప్పవారనే విషయంపై తీవ్రమైన వివాదం ఏర్పడింది. వారి అహంకారాన్ని తగ్గించడానికి వారి మధ్య హఠాత్తుగా ఒక అగ్నిస్తంభం ఆవిర్భవించింది. అది ఆకాశమంతటా పాతాళమంతటా వ్యాపించి దాని మొదలు చివర కనబడలేదు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, ఈ జ్యోతిర్లింగం యొక్క అగ్రభాగాన్ని గాని మూల భాగాన్ని గాని ఎవరు ముందుగా కనుగొంటారో వారే మీలో గొప్పవారు. విష్ణువు వరాహ రూపం ధరించి లింగం యొక్క మూలాన్ని కనుగొనడానికి పాతాళంలోకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం యొక్క అగ్రభాగాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరాడు. వేల సంవత్సరాలు ప్రయాణించినా విష్ణువుకు లింగం మూలా దొరకలేదు, బ్రహ్మకు అగ్రభాగం కనబడలేదు. విష్ణువు తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మార్గమధ్యంలో పైనుండి జారిపడుతున్న ఒక కేతకి పుష్పాన్ని చూసి తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, దానికి ఈ పుష్పమే సాక్ష్యమని అబద్ధం చెప్పడానికి దాన్ని ఒప్పించాడు. శివుని ముందు విష్ణువు నిజం చెప్పగా బ్రహ్మ అబద్ధం పలికాడు. అప్పుడు శివుడు ఆ జ్యోతిర్లింగం నుండి ప్రత్యక్షమై బ్రహ్మ అసత్యం పలికినందుకు భూలోకంలో కొన్ని క్షేత్రాలు మినహా పూజలు లేకుండా శపించాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పం కూడా శివ పూజకు అనర్హమైనదిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.